అంతర్జాతీయ వైద్య సేవలను ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తెస్తూ కేవలం మన రాష్ట్ర ప్రజలకే కాకుండా జాతీయంగా అంతర్జాతీయంగా ఎంతో మందికి చక్కని వైద్య సేవలను అందిస్తూ వైద్య రంగంలో ప్రతిష్టాకరమైన స్థానం సంపాదించుకుంది గ్లోబల్ హాస్పిటల్స్. డాక్టర్ కె రవీంద్రనాథ్ గారి సారథ్యంలో గ్లోబల్ హాస్పిటల్స్ అనతి కాలంలోనే ప్రపంచ ప్రఖ్యాత హాస్పిటల్స్ సరసన స్థానం సంపాదించగలిగింది. బంజారాహిల్స్లోని గ్లోబల్ హాస్పిటల్స్లో ఆర్థో, న్యూరో, ఈఎన్టీ వైద్య విభాగాలతో పాటు 24 గంటల ట్రామా కేర్, యాక్సిడెంట్ కేర్ సదుపాయాలు, ప్రముఖ వైద్యుల సేవలు నిరంతరం మీకు లభిస్తున్నాయి. ఆరోగ్య విషయాలపై అవగాహన పెంపొందించేందుకు గ్లోబల్ హాస్పిటల్స్ మీకోసం ప్రతివారం సమర్పిస్తోన్న గ్లోబల్ సహాయ గురించి డాక్టర్ రవీంద్రనాథ్ గారు ఏమంటున్నారో విందాం. గ్లోబల్ సహాయ ప్రేక్షకులందరికీ నమస్కారం. గత కొద్ది నెలలుగా కాలేయము, గుండె, జీర్ణకోశ వ్యాధులు వీటన్నిటిని గురించి మీకు గ్లోబల్ సహాయ ద్వారా ఎన్నో వివరాలు అందించడం జరిగింది. ఎంతోమందికి ఉపయోగపడి చాలామంది ఫోన్లు చేసి లెటర్లు రాసి అభినందించడం జరిగింది. ఈ విధంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఆరోగ్యపరంగా అవగాహన కలిగించే ఈ ప్రోగ్రాంని ఇంకా మిగతా వ్యవస్థల్లో కూడా విస్తరించాలని అనుకున్నాము. నరాలకు సంబంధించి, మెదడుకు సంబంధించి, కీళ్ళకి సంబంధించి కూడా ఈ మీ ఉన్న సందేహాలను తీర్చడం, వాటిలో కామన్గా వచ్చే జబ్బుల గురించి మీకు వివరాలు అందించడం, ఇవన్నీ కూడా ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయబోతున్నాము. వీటన్నిటిని కూడా మీరు ఆదరించి ఈ జబ్బుల్లో కూడా అవగాహన పెంచుకొని కరెక్ట్గా ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడు స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, ఏవే జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ తెలుసుకొని మీ ఆరోగ్యం ఇంప్రూవ్ చేసుకుంటారని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ని మీ ముందుకు తెస్తున్నాం. గ్లోబల్ హాస్పిటల్స్ వైద్య సేవల గురించి ప్రముఖుల స్పందన ఇప్పుడు విందాం. ఈ వారం గ్లోబల్ సహాయలో ఎపిలెప్సీ అంటే మూర్ఛ వ్యాధి గురించి, దాని చికిత్స గురించి పలు వివరాలు తెలుసుకుందాం. మనలో చాలామంది మూర్ఛ వ్యాధినే ఫిట్స్ అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోబోయే ముందు ఈ వ్యాధి గురించి కొన్ని ప్రశ్నలు, జవాబులు. మూర్ఛ వ్యాధి చాలా భయంకరమైన వ్యాధి కానే కాదు. ఇది అత్యంత సాధారణంగా వచ్చే వ్యాధి. అంతేకాదు, ఈ మూర్ఛ వ్యాధి వచ్చిన వారిలో 80% మంది కంప్లీట్గా కోలుకునే అవకాశం ఉంది. మూర్ఛ వ్యాధికి మూఢనమ్మకాల వల్ల ఏదైనా ఉపశమనం లభిస్తుందా? 100కి 100% లభించదు. మూర్ఛ వ్యాధి ఒక వైద్య సమస్య. మూఢనమ్మకాలతో ఈ వ్యాధికి చికిత్స లేనేలేదు. చూశారుగా, ఈ వ్యాధి గురించి ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉంటాయి. అందుకే అసలు మూర్ఛ వ్యాధి ఎందుకు వస్తుందో ముందుగా తెలుసుకోవడం ముఖ్యం. మన శరీరంలో మెదడు అత్యంత ముఖ్యమైన అవయవం. శరీర కదలికలకి, ఆలోచనలకి చెప్పాలంటే మనం చేసే ప్రతి పని వెనుక మెదడు ఆజ్ఞ ఉంటుంది. శరీర భాగాలన్నింటినీ నియంత్రిస్తూ ఉండే మెదడులో లక్షల కొద్దీ న్యూరాన్లు అంటే నాడీ కణాలు ఉంటాయి. ఇవి ఎలక్ట్రిక్ మరియు కెమికల్ సిగ్నల్స్ను విడుదల చేస్తూ మెదడు ఆజ్ఞలను స్వీకరిస్తూ శరీరాన్ని నియంత్రిస్తూ ఉంటాయి. ఒకవేళ ఎవరిలోనైనా ఈ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ విడుదలయ్యే పద్ధతిలో అసమానతలు, తేడాలు ఉంటే అది ఫిట్స్ రూపంలో జర్క్లా బయటికి తెలుస్తుంది. ఈ ఫిట్స్ గురించి మరిన్ని వివరాలు ప్రముఖ ఎపిలెప్టాలజిస్ట్ డాక్టర్ జాఫర్ షానవాజ్ గారి ద్వారా తెలుసుకుందాం. As you all know, epilepsy is a problem of the neurons of the brain. 1 to 2% of the world's population is afflicted with epilepsy. It's little more commoner in children than in adults. And 85% of these cases are found in third world countries, that includes India also. The reasons are very obvious, probably overcrowding, infection, then consensuous marriages in particular community,
and of course the genetic and this thing. So these are probably the main causes of epilepsy being very common in Asian countries. ఇలా ఎవరికైనా ఫిట్స్ తరచుగా వస్తూ ఉంటే దీన్ని మూర్ఛ వ్యాధిగా గుర్తించి వెంటనే ఎపిలెప్టాలజిస్ట్ని కలిసి చికిత్స చేయించుకోవాలి. ఈ ఫిట్స్ ఏ వయసులో వారికైనా రావచ్చు, కానీ చిన్నపిల్లల్లో ఫిట్స్ అధికంగా వస్తాయి. ఫిట్స్ రావడానికి వివిధ కారణాలు ఉండవచ్చు. వీటి గురించి డాక్టర్ జాఫర్ షానవాజ్ తెలియజేస్తారు. If I have to talk about the causes, I think I'll just talk to you about the most important causes. In children, the cause differs from the adults. In children, it could be, perinatal problems during birth. It could be something to do with the development of the brain in utero. There could be, delivery problems. There could be problems that occur due to infection, like we say meningitis, encephalitis. There could be seizures that occur due to fever. We call that as febrile seizures. And in adults, it could be, even in children, it could be trauma, any head injury, any sort of tumor, cyst, a growing lesion in the brain. And when I talk about cyst, I do have to say that cysticercosis is quite a common cause in India. మూర్ఛ వ్యాధికి ఇలా వైద్యపరంగా ఎన్నో కారణాలున్నా మన దేశంలోనూ ఇంకా ఆఫ్రికా దేశాల్లో కూడా ఎంతో మంది ఈ వ్యాధికి వైద్యపరంగా చికిత్స తీసుకోకుండా అనాలోచితంగా ఎన్నో మూఢాచారాలను, నాటు వైద్య పద్ధతులను అనుసరిస్తూ వ్యాధిని మరింత తీవ్రం చేసుకుంటున్నారు. మీరే చూడండి, ఈమె గత కొన్ని సంవత్సరాలుగా ఫిట్స్తో బాధపడుతోంది. దీనివల్ల చదవడం కూడా ఆపివేసింది. ఈమెకు ఆమె కుటుంబ సభ్యులు చికిత్స కోసం వాడిన పద్ధతుల గురించి వింటే మీరు ఆశ్చర్యపోక తప్పదు. My name is मोहम्मद जमशीद अली मंडल और मेरी छोटी बेटी है जो बिल्किस मंडल, जो है हम जब उन्हें 7 इयर्स एज था, छोटी बच्ची थी, बहुत ही खूबसूरत था. एक दिन सडनली ने सो के फिट्स आ गया. बाद में तांत्रिक के पास गए, वो लोग तो हमको पूरे चूस के खाना शुरू कर दिया. कोई 5,000, कोई 10,000, कोई 15,000, जो जैसा पूछा देते गया. वो जाके बेरियल ग्राउंड में कब्रिस्तान में जाके सो गया, शमशान में सो गया. वो कोई हमको कोई जो जिधर बोला मैं उधर चला गया. उसके बाद में मैं यूनानी में गया, होम्योपैथिक में गया, आयुर्वेदिक में चला गया, वो भी काम नहीं हुआ. उसके बाद एक आदमी मेरे को बोला कुछ ये सोने भस मुक्त भक्ष्य सब खिलाए तो ठीक हो जाते. तो एक ही साथ में 10,000 रुपीज़ के लेके खिला दिया. हम तो हाथ में कान में पीने का तो हमने मौका नहीं मिला, पूरे पैसा उसको दवा खिला दिया, लेकिन गोल्ड तो खिला दिया उनको मैं 2 तोला. आज मैं डॉक्टर जाफर शाहनवाज शरीफ करने आने के बाद जो हमको गुड रिजल्ट मिला, आई एम रियली प्राउड फॉर हिम. ఇలా మన దేశంలో ఎంతో మంది ఫిట్స్ ని సీరియస్ గా తీసుకోకపోవడానికి కారణం, ఫిట్స్ ఉన్న వ్యక్తి ఫిట్స్ వచ్చిన తర్వాత నార్మల్ గా అయిపోతాడు. అందువల్ల ఈ వ్యాధిని జీవితంలో ఒక భాగంగా తీసుకుంటారు చాలామంది. అంతేకాదు, ఫిట్స్ వచ్చినప్పుడు సరైన అవగాహన లేకుండా కొన్ని రకాల ఫస్ట్ ఎయిడ్స్ని చేస్తూ ఉంటారు. అవేంటంటే, ఫిట్స్ వచ్చిన వ్యక్తికి నోట్లో గుడ్డలు పెట్టడం, నుదుటిపై కాల్చడం, చేతిలో తాళాలు ఉంచడం, ఒంటిపై నీళ్లు పోయడం, ఘాటైన వాసనలు, ఉదాహరణకు ఉల్లిపాయలు, చెప్పుల వాసన చూపించడం, కొన్ని ఆహార పదార్థాల వల్ల ఫిట్స్ వస్తాయని భావించి వాటిని నిషేధించడం లాంటివి. కానీ ఇలా ఇవన్నీ చేయడం పొరపాటు. ఫిట్స్ తరచుగా వస్తూ ఉంటే ఫిట్స్ స్పెషలిస్ట్ అంటే ఎపిలెప్టాలజిస్ట్ని కలవడం తప్పనిసరి. ఫిట్స్ క్లాసిఫికేషన్ అనేది చేయడం చాలా ముఖ్యం. దీని గురించి మరిన్ని వివరాలు డాక్టర్ గారి ద్వారా తెలుసుకుందాం. Most important thing in treating a patient of epilepsy is the classification of epilepsy. Unless you try to classify epilepsy, what type of epilepsy the patient's got, then you won't be able to achieve the target and the result. What I see is the doctors just give a shot in the dark. They don't know whether it's a partial epilepsy, whether it's a generalized type of epilepsy, or the patient has got any syndrome or anything. They just write some broad spectrum anti-epileptic drug, which is not the way. You have to classify epilepsy. చికిత్స ప్రారంభించే ముందు కొన్ని వైద్య పరీక్షలు తప్పనిసరి. అవేంటంటే వీడియో EEG. ఇది ఎంతో కీలకమైన పరీక్ష.
దీనిలో భాగంగా మెదడులోని ఎలక్ట్రిక్ సిగ్నల్స్ని పరిశీలిస్తూ వ్యాధి నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఎలక్ట్రోడ్స్ అనే వైర్ల సహాయంతో మెదడులోని ఎలక్ట్రిక్ యాక్టివిటీ రికార్డ్ చేస్తారు. ఇది కంప్లీట్గా సులభమైన మరియు నొప్పి లేని టెస్ట్. ఈఈజీ టెస్ట్ గురించి మరిన్ని వివరాల్ని డాక్టర్ గారి ద్వారా తెలుసుకుందాం. We are at the moment in the video EEG room trying to record the seizures and the EEG of the patient. Video EEG is a latest tool by which you try to diagnose the seizures and we have the simultaneous EEG changes. So what helps is we can not only see the seizures recorded, but we can also see the EEG changes that accompany seizures. It's a latest tool for diagnostic purposes, especially in children who have lots of syndromes. We can try to classify the epilepsy, the type of seizures, as well as it's a very good this thing for surgical evaluation. Patient is hooked on to this thing and trained nurse is kept here for some time. They keep on observing the events, they note down the events, and when the patient has had 3-4 other seizures, we disconnect and send the patient back home and we analyze it. That's how we make a diagnosis of what the type of seizure or the syndrome the patient has got, and accordingly we treat the patient. So here you could see this is the monitor, the patient is over there. So there you can see the camera over there which records the seizures, plus you could also have the EEG changes simultaneously, which makes things much more easier for us. You should go in and take EEG at a place which has got an EEG machine which is of an international standard like Nicolette or Biologica or any of those international machines. గుర్తుంచుకోండి, ఫిట్స్ని నిర్ధారణ చేసి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వగల ఎపిలెప్టాలజిస్ట్ని కలవడం ముఖ్యం. వ్యాధిని నెగ్లెక్ట్ చేస్తే ఫిట్స్ మరింత తీవ్రమై క్రానిక్ ఎపిలెప్సీగా మారవచ్చు. అవసరమైన పరీక్షలు చేశాక, వ్యాధి నిర్ధారణ జరిగాక ట్రీట్మెంట్ ఉంటుంది. యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ ఈ చికిత్సలో ముఖ్య పాత్ర వహిస్తాయి. ఇవి కొందరు జీవితాంతం వాడుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఫిట్స్ని నియంత్రించవచ్చు. కొందరిలో డాక్టర్ సలహా మేరకు కొంతకాలం వాడిన తర్వాత ఆపివేయవచ్చు. ట్రీట్మెంట్ గురించి మరిన్ని వివరాలు డాక్టర్ గారి ద్వారా తెలుసుకుందాం. Coming to the treatment, also the treatment is very much outdated. The Gardinal Eptoin is not the only treatment available. We have the VNS for patients who cannot afford surgery. We have surgery for epilepsy right now. Of course, it has to be. You can't think of surgery in every patient. There has to be a selection of patients for surgery. So it's not just writing the prescription. You have to give them counseling about education, counseling about the job. You have to take into consideration the neuropsychological assessment of the patient as to what is his IQ, what is his how well he can speak, what's his speech, this thing, then his memory and all that. వయోభేదం లేకుండా ఎంతో కాలం బాధపడిన మూర్ఛరోగులు చాలామంది బంజారాహిల్స్లోని గ్లోబల్ హాస్పిటల్స్లో చికిత్స పొంది పూర్తిగా కోలుకున్నారు. అందుకే ఫిట్స్ తరచుగా వస్తూ ఉంటే అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని వెంటనే సంప్రదించండి. తప్పకుండా గుర్తుంచుకోండి, ఫిట్స్ ఒక వైద్య సమస్య. దీనికి ట్రీట్మెంట్ ఉంది. ఫిట్స్ వచ్చినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటంటే, ఒంటిపై దుస్తులు వదులు చేయండి. వెల్లికలా కాకుండా ఒక వైపుకి తిప్పి పడుకోబెట్టాలి. మెడ కొంచెం పైకి ఎత్తిపెట్టాలి. నోట్లో ఏమీ పెట్టకూడదు. శ్వాస సరిగ్గా ఆడుతోందో లేదో చూడాలి. ఫిట్స్ వచ్చిన రోగిని గట్టిగా పట్టుకోవడం, ఒంటిపై ఒత్తిడి తెచ్చే పనులేవి చేయకండి. ఇలా చేస్తే మరింత తొందరగా ఫిట్స్ నుంచి కోలుకుంటారు. చూశారుగా ఫిట్స్ గురించి ఎన్నో వివరాలు. ఇక ఈరోజు మీరు చూసిన విషయాల్లో నుంచి మీకోసం ఒక ప్రశ్న. మూర్ఛ వ్యాధికి నాటు మందులతో చికిత్స ఉందా? మీ సమాధానాల్ని పోస్ట్ కార్డుపై కానీ ఈమెయిల్లో కానీ మాకు పంపండి. సరైన సమాధానం రాసిన మొదటి 5 ప్రేక్షకులకు మేం పంపిస్తాం గ్లోబల్ ప్రివిలేజ్ కార్డ్. మీ ఆరోగ్య సంరక్షణకై ఇది మా చిరుకానుక. మా అడ్రస్ గ్లోబల్ సహాయ, గ్లోబల్ హాస్పిటల్స్, లకిడికాపూల్, హైదరాబాద్ 500004. ఫోన్ నంబర్ 040-2324-4444. హెల్ప్ లైన్
9440434567. మా ఇమెయిల్ globalsahaya@globalhospital.net. 24 గంటల యాక్సిడెంట్ రెస్క్యూ టీం సహాయం కోసం కాల్ చేయాల్సిన నంబర్ 9849534567. మీ ఆరోగ్య విషయమై మీకు ఏ సందేహాలు సమస్యలు ఉన్నా 24 గంటల మా హెల్ప్ లైన్ సంప్రదించండి. హెల్ప్ లైన్ నంబర్ 9440434567.